హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మనం క్లాసులు చదువుకుంటున్నాం. సో ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ హిందీ సబ్జెక్ట్ మారిపోయింది సిలబస్, సిబిఎస్ఈ. సో అందులోంచి పద్య భాగ్ 7 ఉన్నాయి, గద్య భాగ్ 7 ఉన్నాయి. పద్య భాగ్లోని ఫస్ట్ మనం చదువుకుంటాం ఏంటంటే సాఖి. ఓకే, సాఖి ఎవరిది అంటే కబీర్ దాస్ది. సో మనం కబీర్ దాస్ గురించి తెలుసుకుందాం ఏంటి అని. ఓకే, कबीर का जन्म 1398 అంటే 1398 में काशी में हुआ माना जाता है. उनके गुरु అతని గురు ఎవరు అంటే రామానంద్. ఆయు అతను 120 సంవత్సరాలు బతుకున్నారు. इनकी मृत्यु 1518 1518 मगहर में हुआ. इनके माता पिता नीरू नीमा, पत्नी लोई, पुत्र कमालु, पुत्री कमाली అన్నమాట. इनकी రచన బీజక్లోనే సాఖి, సవద్, రమైని ఉంటుంది. इनका శిష్య ధర్మదాస్. యాక్చువల్లీ కబీర్ దాస్ ఏమో అన్పడ్, చదువులేనివాడు. కానీ ఇతను చెప్పే దోహాలు పద్యాలన్నీ రాసేవాడు ఈ ధర్మదాస్. ఇతనికి శిష్యుడు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ कबीर एमो क्रांतदर्शी कवि है. उनकी कविता में गहरी सामाजिक चेतना प्रकट होती है. उनकी कविता दिल को छू लेती है. ओके, उनकी कविता दिल को छू लेती है. एक और धर्म के बाह्य आडरों पर उन्होंने गहरी और तीखी चोट की है. అంటే బాహ్య ఆడడం అంటే దిఖావా, అంటే బయటికి గొప్పగా చూపించే వాళ్ళ మీద అతను ఎలా ఉంటుంది, వాళ్ళ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు చూపించే దిఖావా ఎలా ఉంటుందని చెప్పారన్నమాట. दूसरी ओर आत्मा परमात्मा के विरह मिलन के भावपूर्ण गीत गाए. ఓకే, ఆత్మ పరమాత్మ. ఓకే, రియాలిటీ గురించి అతను పూర్తిగా తన మనోభావాన్ని వ్యక్తించాడనమాట. कबीर शास्त्रीय ज्ञान की अपेक्षा अनुभव ज्ञान को अधिक महत्व देते हैं. శాస్త్రీయ జ్ఞానం పుస్తకాల్లో చూసిన జ్ఞానం సంపాదించే కన్నా అతను రియల్గా ఊరు వాడ తిరిగి వాళ్ళ అనుభవాల్ని అదే కరెక్ట్ అయిన జ్ఞానం అని నమ్ముతాడనమాట. कबीर का विश्वास सत्संगत में था. ओके, वह मानते थे कि ईश्वर एक है, निर्विकार है, अरूप है, रूपం లేనివాడని. कबीर की भाषा पूर्वी जनपद की भाषा थी. అంటే वे अपने जन चेतना और जन भावनाओं को अपने शब्द और साखियों के माध्यम से जन जन तक पहुँचाए. అతని అనుభవాలు, జీవిత అనుభవాలు, ఊరు వాడ తిరిగాడు కదా. సో అతని అనుభవాల్ని ప్రజల ముందు పెట్టాడు. దేని ద్వారా? సబదు సాఖ్యం ద్వారా అతను ప్రజల ముందు పెట్టారు అతని మనసులోని భావాన్ని. ఓకే, ఇప్పుడు పాఠక ప్రవేశ్. ఓకే, లెసన్లో ఏంటున్నది? సాఖీ శబ్ద్ సాక్షి శబ్ద్ కా హి తద్భవ రూప్ హై. ఓకే, తద్భవ రూప్ సాక్షి అనే శబ్దానికే సాఖి అని పెట్టారు. సాఖी शब्द साक्ष्य से बना है, जिसका अर्थ होता है प्रत्यक्ष ज्ञान. ओके, చూసే జ్ఞానం, అనుభవించే జ్ఞానం. यह प्रत्यक्ष ज्ञान गुरु शिष्य को प्रदान करता है. ఈ జ్ఞానాన్ని గురు శిష్యుడికి ఇస్తాడన్నమాట. संत संप्रदाय में अनुभव ज्ञान की महत्व है, శాస్త్రీయ జ్ఞానికి नहीं. అనుభవ జ్ఞానాన్ని మెయిన్ చూస్తారు. శాస్త్రీయ జ్ఞానానికి అంత మహత్వం ఉండదు, అంత విలువ ఉండదు. కబీర్ జగह जगह भ्रमण कर प्रत्यक्ष ज्ञान प्राप्त करते थे. ప్రతి ఒక్క దగ్గర తిరిగి ప్రత్యక్ష జ్ఞానం అంటే అనుభవించే, చూసే జ్ఞానాన్ని, చెప్పిందొకటి చేసేదొకటి చేస్తారు కదా. సో ఇతను ప్రత్యక్షంగా చూసి అనుభవించి చెప్పే జ్ఞానం ఇతను చేసేవాడు అనమాట. కబీర్ కే ద్వారా రచిత సాఖియోं में. ఓకే, సాఖిలోని అవధి, రాజస్థానీ, భోజ్పురి और पंजाबी भाषाओं शब्दों का प्रभाव, ఇవన్నీ భాషలు కలిసి ఉంటుంది. इनकी भाषा को పచ్మేల్ ఖిచడి, సదుక్కడి भी कहा जाता है. అంటే ఇతను రాసే భాషలు అన్ని భాషలు కలిసి ఉన్నాయి కాబట్టి ఖిచడి అంటాం మనం. ఖిచడి తినడానికి ఖిచడి అంటాం, అన్ని రకాలు కలిపేసి ఉండేస్తాం. అలాగే ఇతని భాషలో కూడా అన్ని భాషలు ఉన్నాయి. అవధి, రాజస్థానీ, భోజ్పురి, పంజాబీ
అందుకని ఇతని భాషని పచ్చిమేల్ కిచిడి లేదా సదుక్కడి అంటారు. సాఖీ, ఈ లెసన్ సాఖీ కదా. సాఖీ దోహా ఛంద్ హై. ఓకే, దోహా జిస్కా లక్షణ హై. దోహా అంటే ఏంటి అంటే దాని లక్షణం ఏంటి అంటే ఫస్ట్ చరణంలోని 13 ఉంటుంది, రెండో చరణంలోని 11 ఉంటుంది, టోటల్ 24 ఉంటాయి అన్నమాట. సో దీని గురించి క్లారిటీగా మనం తెలుసుకుందాం. ప్రస్తుత పాటకి साखियाँ प्रमाण है कि सत्य की साक्षी देता हुआ गुरु शिष्य को जीवन के तत्व ज्ञान की शिक्षा देता है. गुरु శిష్యుడికి జీవన్ తల్క తత్వ జీవితం ఏంటి అనే ఆ జ్ఞానం నేర్పిస్తాడన్నమాట. ఓకే, ఇది ఎంత జితనీ ప్రభావపూర్ణ होती है उतना ही याद रह जाती है. ఇతను చెప్పే ఎంత ప్రభావంగా ఉంటుందో అంత ఇతను చెప్పేవి కూడా అంత మైండ్లోని అంత బాగా గుర్తు ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు దోహా ఏంటో నేర్చుకుందాం. దోహా అంటే ఏంటి? దోహా 4 చరణం కా మాత్రిక ఛంద్. 4 చరణాలు ఉంటాయి దోహాలను. దీన్ని మాత్రిక ఛంద్ అంటారు. ఇస్మే ప్రథమ और తృతీయ అంటే ఫస్ట్ అండ్ థర్డ్ చరణం 13 मात्राएं होती हैं. ओके, द्वितीय और चतुर्थ दूसरा और चौथा चरण में 11 मात्राएं होती हैं. ओके, सो टोटल 13 + 11 24 मात्राएं ఉంటాయన్నమాట. మాత్ర की गणना कैसे करते हैं? దీని కౌంటింగ్ మాత్ర అంటే ఏంటి, ఎలా కౌంట్ చేస్తాం? ఓకే, सो किसी वर्ण या ध्वनि के उच्चारण काल को मात्रा कहते हैं. ఏదైనా వర్ణ అంటే లెటర్, ధ్వని వాయిస్ని ఒక కాలం మాత్ర అని నిర్ణయిస్తారు. ఎలాగా? సో ఫస్ట్ హ్రస్వ స్వర్. హ్రస్వ స్వర్ తెలుస్తుంది కదా మీకు. హ్రస్వ वर्ण के उच्चारण में जो समय लगता है उसे एक मात्रा कहते हैं. హ్రస్వ వర్ణాలని ఉచ్చారిస్తే ఏ టైం పడుతుందో దాన్ని ఏక్ మాత్ర, 1 మాత్ర. దానికి ఎలా సూచిస్తారు? లఘు. లఘు ఎలా రాస్తారు? 1 అన్నమాట. 1 పెడితే లఘు. అలాగే దీర్ఘవర్ణకే ఉచ్చారణ మే జో సమయ లగ్తా హై. దీర్ఘవర్ణ ఉచ్చారణలోని ఏ టైం పడుతుందో దాన్ని 2 మాత్ర అంటారు. దీర్ఘవర్ణ తలక సింబల్ ఏంటి? ఎస్. అంటే ఇది 1, ఇది 2. ఓకే, సో ఇప్పుడు చూడండి క్లారిటీగా ఎలాగా నేర్చుకున్నాం. ఉదాహరణకి లియే. సో ఉదాహరణ ఏంటి? హ్రస్వ స్వర్ ఏంటి? అ, ఇ, ఉ, రు. ఇదేమో అమ్, అహ. అంటే అమ్ అంటే అర్ధచంద్రాకార బిందుతో ఉన్న లెటర్ 1 అని అర్థం. ఓకే, నెక్స్ట్ త్య, సంయుక్త వ్యంజనంతో ఉన్న లెటర్ కూడా లెక్క 1 మాత్రలోనే మన కౌంటింగ్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ముందు లైఫ్లో చాలా అడుగుతాడు. సో ఈజీగా కనిపెట్టాలి. అ, ఇ, ఉ, రు ఇంతవరకు మీకు ఈజీ. అర్ధచంద్రాకార బిందుతో వచ్చిన లెటర్ కూడాను ఇది అమ్మని ఉంది కదా, ఇది ఏక మాత్రం. అలాగే ఇక్కడ త్య, సత్య అంటాం కదా. సో దానికి కూడాను సంయుక్త వ్యంజన కూడా ఏక మాత్ర లెక్క చూసుకుంటాం. దీని నియమం అన్నమాట. ఓకే, అలాగే దీర్ఘస్వరం. ఓకే, దీర్ఘస్వర్ ఏంటి? ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. దాంతోపాటు ఓన్లీ బిందు అర్ధచంద్రాకార బిందు అయితే 1, ఓన్లీ బిందు అయితే 2 మాత్ర లెక్క. ఓకే, అలాగే విసర్గతో ఉన్నది అథ అంటాం కదా. సో విసర్గతో ఉన్నది కూడాను ఇది 2 మాత్ర వాళ్ళే లెక్కలో వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక దోహాన్ని మనం ఎలా కౌంట్ చేసుకుంటాం? సో చూడండి. ఓకే, ఐసి, ఐ వచ్చింది కదా. సో 2 బాణి. సో 2 ఆకి మాత్రం వచ్చింది కదా అందుకు. అలాగే బో 2 1 2. సో ఇది 13 వచ్చిందన్నమాట. అలాగే మన్ చుట్టి హ్రస్వస్వర్ అందుకే 1 1. కా, సో 2. అలాగే ఆపా, ఆ సౌండ్ పా, ఆ, ఇది కూడా ఆ మాత్ర. సో 2 ఆలు వచ్చింది కాబట్టి 2 2 మాత్ర. కో, ఓ వచ్చింది కాబట్టి 2 1. ఓకే, ఇవి టోటల్ 11. అంటే 13 + 11 ఎంత అవుతుంది? 22. అలాగే సెకండ్ లైన్. సో ఇలా కౌంట్ చేసుకుంటే మనకి 13 + 11 వచ్చింది అంటే మీకు
24 వచ్చినట్టు. అంటే ఇది దోహా అని క్లారిటీగా అర్థమవుతుంది. ఇది గ్రామర్లో ఒక పార్ట్, చాలా ఇంపార్టెంట్. సో మీరు చాలా జాగ్రత్తగా చేయండి. మీరు నెక్స్ట్ దోహా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా నంబర్లు పెట్టుకొని హ్రస్వవర్ణం దీర్ఘవర్ణం దగ్గర పెట్టుకొని ఆ రూల్స్ రెగ్యులేషన్ తోటి చెక్ చేసుకుంటే మీకు కంపల్సరీగా ఈ నెంబర్స్ వస్తాయి. 13 + 11. సో ఫస్ట్ 13 తర్వాత 11 వచ్చింది అంటే అది దోహా అని. అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని 11 + 13 అని వస్తుంది సేమ్, బట్ రివర్స్ అవుతుంది. సో అది వేరే ఇది వస్తుంది అన్నమాట. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ దోహా మీకు మీ క్లాస్లో ఓన్లీ దోహా ఉంది కాబట్టి దోహా గురించి నేర్చుకోండి అంతే. మళ్ళీ మనం దోహా ఎక్స్ప్లెనేషన్ మీనింగ్స్ చూద్దాం. ఓకేనా? ఇదంతవరకు అర్థమైంది అనుకుంటాను. సో ఏవైనా చిన్న డౌట్ ఉన్నా నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం లెసన్లో ఎంటర్ అయిపోదాం. ఏంటి కవిత, ఏంటి ఇది చూద్దాం. మీనింగ్ ఏంటి, ఒక్కొక్క దోహా మీనింగ్ ఏంటి, భావం ఏంటి చూద్దాం. సో ఇప్పుడు దోహా చూద్దాం. ఏంటి? ఐసీ బానీ బోలియే मन का आपा खोए अपना तन शीतल करे औरन को सुख हो. ఇప్పుడు మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఐసీ బాణి. బాణి అంటే ఏంటి? వాణి. మన్ అంటే హృదయం. ఆప అంటే ఇక్కడ అహంకారం, గర్వం. ఖోయ్ పోయింది. అపనా తన్. తన్ అంటే తెలుసు, శరీర్. శీతల్. ఔరన్ కో అంటే దూసరం కో. సుఖ్ హో సుఖంగా ఉండడం అన్నమాట. సో మీనింగ్స్ చూసుకున్నారు కదా. ఇప్పుడు భావార్థం ఏంటి? ఈ దోహా మీనింగ్ ఏంటి, భావార్థం ఏంటి? कबीर दास जी हमें यह समझाते हैं कि हमेशा ऐसी भाषा बोलनी चाहिए जो सामने वाले को सुनने में अच्छा लगे. కబీర్ దాస్ జీ ఏమంటున్నారంటే మనకి ఎలాంటి మాట్లాడాలి, ఎలాంటి వాయిస్లో మాట్లాడాలంటే అది వినే వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉండాలి. ఓకే, వినేవాడు బాగుంది అని ఆలోచించాలి. ఓకే, और उन्हें सुख की अनुभूति हो. వినడానికి సుఖంగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి. और साथ ही खुद को भी మనకు కూడా అనిన తర్వాత మనసు హాయిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పక్కలు మనకి ఏదైనా అడిగారు అనుకోండి. సో మనీ, పెన్, ఫ్రెండ్స్ అయితే పెన్ను మనీయో ఏదో అడుగుతారు. నా దగ్గర లేదురా పోరా గసిరేస్తాను. సో అదే వాయిస్ వింటే అవతలవాడు చాలా ఫీల్ అవుతాడు, ఆడికి మనసులో బాధగా ఉంటుంది. అనిన తర్వాత మనకి అలాగనిపిస్తుంది. అదే మాట మనం ఎలాంటి వాణిలో అనాలి అంటే, అయ్యో నా దగ్గర లేదురా, ఉండుంటే నీకు ఎంత హెల్ప్ చేస్తాను, సారీరా అనుకొని అన్నామనుకోండి, ఆ మాటలు అలాగుంటాయి. సో కబీర్ దాస్ ఏమంటున్నారంటే ఐసీ భాష బోల్నీ చాహియే జో సామ్నే వాళ్ళకు సుననే మే అచ్చా లగే. వినేవాడికి వినిసింపుగా ఉండాలి, సుఖంగా ఉండాలి, మనకు కూడా మనసులో ఆనందంగా ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం, సెకండ్ దోహా చూద్దాం. కస్తూరి కుండలి బసే మృగ్ ఢూండే బన్ మాహి ఐసై ఘటి ఘటి రామ్ హై దునియా దేఖై నాహి. ఇందులో ఒక్కొక్క మీనింగ్ చూద్దాం. కస్తూరి అంటే సుగంధిత్ పదార్థ, కుండలి అంటే నాభి, బసే అంటే రెహన, మృగ్ అంటే హిరణ్, ఢూండ్ ఢూండన, బ వన్, మాహి అంటే మే, ఘటి ఘటి అంటే ఘట్ ఘట్ మే, కనకణం కణకణం ప్రతి ఒక్క దగ్గర, రామ్ హే అంటే భగవాన్. ఈ దోహా మీనింగ్ ఏంటి అంటే హిరణ్ కి నాభి మే కస్తూరి హోతీ హై. ఓకే, హిరణ్ నాభిలోని, హిరణ్ అంటే తెలుసు కదా లేడీ, లేడీ నాభిలో ఒక సుగంధితమైన పదార్థం ఉంటుంది. लेकिन हिरण उससे अनभिज्ञ होकर उसकी सुगंध के कारण कस्तूरी को पूरा जंगल में ढूंढता है. ఆ విషయం తనకు తెలియదు లేడీకి. అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుంది అని ఒక ప్రతి అడవులని ప్రతి ఒక అణువు తిరిగిసి ఎతుకుతూ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాసన అని. అలాగే ऐसे ही भगवान हर किसी के अंदर में वास करते हैं. దేవుడు ప్రతి ఒక్క మనసులోని ఉంటాడు. ఓకే, ప్రతి ఒక్క మనసులోని ఉంటాడు. फिर भी हम उन्हें देख नहीं पाते. అయినా మనం తెలుసుకోలేము.
कबीर का कहना है कि तीर्थ स्थानों में भटक कर भगवान को ढूंढने से अच्छा है कि हम अपने भीतर तलाश करें। తీర్థ స్థానాలు ఇక్కడ అక్కడ ఆ దేవుడు ఈ దేవుడు ఇక్కడ దర్శనం చేస్తే అక్కడ దర్శనం చేస్తే దేవుడు కనిపిస్తాడని ఊరు వాడ తిరుగుతాం కదా. అలాగ తిరిగే కన్నా మన మనసులోని మన మంచి చేస్తే మనకి ఆ దేవుడు కనిపిస్తాడు. ఓకే, మన మనసులను చూసుకుంటే మనకి దేవుడు కనిపిస్తాడు అని కబీర్ దాస్ జీ చెప్తున్నారు ఈ దోహాలో. ఓకే, అంటే మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఆ మంచిలోనే మనకి దేవుడు కనిపిస్తాడు. అంతేగాని దేవుడు కనిపిస్తాడని ఊరు వాడ ఇక్కడ అక్కడ పరిగెత్తకండి అని కబీర్ దాస్ జీ చెప్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ దోహా చూడండి. जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नहीं, सब अंधियारा मिटी गया, जब दीपक देखा माही. ఈ దోహా మీనింగ్ ఫస్ట్ చూడండి. జబ్ మై థా, మై అంటే అక్కడ ఎవరు? అహంకారం, గర్వం, పొగరు. హరి నహి, హరి అంటే నాలో ఉన్న అహంకారం ఉన్నప్పుడు హరి నహి. హరి అంటే భగవాన్ నహి హై, అబ్ హరి హై, अब भगवान है. मैं नहीं, मुझ में अहंकार नहीं है. ओके, मुझ में अहंकार नहीं. माही, ओके, मुझ में दीपक, ज्ञान रूपी दिया. देखा అంటే జల, అంధియారా అజ్ఞాన్ రూపీ అంధకార. ఇక్కడ ఇప్పుడు భావార్థం ఏంటి? కబీర్ దాస్ జీ कहते हैं कि जब मेरे अंदर अहंकार था, నా మనసులోని అహంకారం ఉన్నప్పుడు, तब मेरे हृदय में हरि ईश्वर का वास नहीं था. అప్పుడు నా మనసులో ఉన్న దేవుడు ఉండేవాడు కాదు, దేవుడి మీద విశ్వాసం ఉండేది కాదు. और अब मेरे हृदय में हरि ईश्वर का वास है. నా మనసులో ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉన్నదో కలిగిందో, దేవుడు ఉన్నాడని తెలిసిందో, అప్పుడు అహంకారం నహి, ఇప్పుడు అహంకారం గర్వం లేదు. జబ్ సే मैंने గురు రూపీ దీపక్ కో పాయా హై. ఓకే, ఎప్పుడు ఎలాగొచ్చింది అజ్ఞానం? గురు జ్ఞానం ద్వారా. అంటే గురు ఎలాగా? ఒక దీపక్ లాంటివాడు, ఒక వెలుగు లాంటివాడు. तब से मेरे अंदर का अंधकार खत्म हो गई. ఎప్పుడైతే గురు ఈ విషయాలు చెప్పారో అప్పుడు నా మనసులో ఉన్న అంధకారం, ఓకే, చీకటి పోయి మనసులోని వెలుతురు వచ్చింది అని కబీర్ దాస్ జీ చెప్తున్నారన్నమాట. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ బ్యాలెన్స్ దోహా చదువుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ నాన్న.